పవర్ లిఫ్టింగ్ ఎంతో కఠినమైన క్రీడ. అలాంటి గేమ్లో రాణిస్తున్న అందర్నీ అబ్బురపరుస్తోంది చీరాలకు చెందిన సమరోతు లక్ష్మి. 6 ఏళ్లుగా ప్రతిభ చూపుతూ ఎన్నో పతకాలు, ప్రశంసా పత్రాలు అందుకుంది. ఇటీవల నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటి ఔరా అనిపించింది. సీనియర్ వరల్డ్ గేమ్స్ లో రాణించాలి అనేదే తన లక్ష్యంగా చెప్తోంది. తన తండ్రి కలను సాకారం చేసేందుకు పవర్ లిఫ్టింగ్ లో ప్రతిభ కనబరుస్తోంది సమరోతు లక్ష్మి. ప్రకాశం జిల్లా చీరాల పేరాలకు చెందిన లక్ష్మి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాటికొండ బీఎస్ఎస్బీ కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. 9వ తరగతి చదువుతూ ఉండగా ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యాన డాన్ బాస్కో స్కూల్లో ఏర్పాటు చేసిన పోటీల్లో తృతీయ బహుమతి సాధించింది. ఆనాటి నుంచి ప్రతి పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. మొదట 205 కిలోల బరువుతో ప్రారంభించి ఇప్పుడు జూనియర్ విభాగంలో 410 కిలోల బరువును ఎత్తి విజయం సాధించింది. రాష్ట్ర స్థాయిలో 10 సార్లు పోటీలకు హాజరవగా ప్రతిసారి బహుమతులు పొందింది. రాష్ట్ర స్థాయిలో 5 బంగారు, 6 రజత, 2 కాంస్యాలు గెలుచుకుంది. విశ్వవిద్యాలయం స్థాయిలో 1 గోల్డ్ బహుమతి, జాతీయ స్థాయిలో 2 కాంస్య పతకాలు సాధించింది. అండర్ 19 రాష్ట్ర స్థాయిలో స్కూల్ గేమ్స్ తరపున స్ట్రాంగ్ విమెన్ గా ఎంపికైంది. ఇప్పటి వరకు పవర్ లిఫ్టింగ్ లోని 3 విభాగాలైన స్క్వాడ్ లో హైయెస్ట్ 177.5, బెంచ్ 80, డెడ్ లిఫ్ట్ లో 155గా రాణిస్తోంది. జూన్ 22 నుంచి 27 వరకు కర్ణాటకలోని దేవనగిరిలో నిర్వహించిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో 3వ స్థానం కైవసం చేసుకుంది. అదే క్రమంలో 177.5 కేజీలు ఎత్తి మరో పథకం సాధించింది. ఇదంతా తన తండ్రి ప్రోత్సాహంతోనే సాధించినట్లు లక్ష్మి తెలిపింది. తన కుమార్తె పలు పోటీల్లో పాల్గొని నా పేరు ఎస్ లక్ష్మి, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా నాన్నగారు పవర్ లిఫ్టింగ్ చేస్తున్నారు. నేను మా నాన్నగారిని చూసి పవర్ లిఫ్టింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించాను. అలాగే మా నాన్నగారు నాకు గురువుగా ఉండి నేను పవర్ లిఫ్టింగ్ చేయడానికి సహకరించారు. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఒంగోలులో జరిగిన పవర్ లిఫ్టింగ్ స్టేట్ మీట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. రీసెంట్గా జరిగిన కర్ణాటక స్టేట్ దేవనగిరిలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఆల్ ఇండియా నాగార్జున యూనివర్సిటీ తరపున గోల్డ్ మెడల్ వచ్చింది. నాకు స్వచ్ఛ సంస్థ నుండి, ప్రభుత్వం తరపు నుండి సహాయం కావాలని కోరుకుంటున్నాను. నేను ఆల్ ఇండియాలో గోల్డ్, అలాగే వరల్డ్లో గోల్డ్ తీయాలని కోరుకుంటున్నాను. దేశ, రాష్ట్ర స్థాయిలో మెడల్స్ గెలవడం తనకెంతో గర్వంగా ఉందంటున్నారు తండ్రి నాగేశ్వరరావు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన కుమార్తెని ప్రోత్సహిస్తే సీనియర్ వరల్డ్ గేమ్స్ లోనూ పతకాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నా చిన్న కూతురు ఎస్ లక్ష్మి. నేను ఒకప్పుడు పవర్ లిఫ్టింగ్ చేసున్నాను, జాతీయ స్థాయిలో కూడా ఆడున్నాను. నా కళ నా చిన్న కూతురు ద్వారా నెరవేర్చుకుందాం అనుకుంటున్నాను. నాకు ఆ రోజుల్లో ఏమీ సాధించలేకపోయాను. 9వ తరగతిలో ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టించి ప్రాక్టీస్ చేస్తూ ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో అమ్మాయి 3rd ప్లేస్ సంపాదించింది. ఇంకా అక్కడి నుంచి అన్ని స్టేట్స్లో కూడా మన స్టేట్ తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధిస్తూ ఉంది. పథకాలతో రాష్ట్ర, దేశ ప్రతిష్ట పెంచుతున్న పవర్ లిఫ్టర్ సమరోతు లక్ష్మికి ప్రభుత్వం చేయూతనివ్వాలని జిల్లా క్రీడాభిమానులు కోరుతున్నారు.